రాష్ట్రంలో పేటరేగిపోతున్న మెడికల్ మాఫియాను అరికట్టి ప్రజారోగ్యాన్ని కాపాడాలని సిపిఐ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణ కేంద్రంలోని కలెక్టర్ ఎదుట మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా సిపిఐ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ముందుగా కోర్ట్ సెంటర్లో నిరసన ర్యాలీ చేశారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ధర్నా చేపట్టి జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు అందె నాజరయ్య మాట్లాడుతూ ఫార్మా పరిశ్రమలు, కార్పొరేట్ హాస్పిటల్స్ నిరంతరం దోపిడీకి పాల్పడుతున్నాయని, ప్రజల అనారోగ్యానికి అడ్డుపెట్టుకుని నాసిరకం మందులతో నిలువు దోపిడీ చేస్తున్నారని, విచ్చలవిడిగా మెడికల్ దుకాణాలు ఏర్పాటు చేసి అర్హత లేకపోయినా యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని, అటువంటి వారిపై చర్యలు తీసుకున్నది శూన్యమన్నారు. డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఉన్న ఏ రోజు కూడా తనిఖీలు చేసింది లేదని, వారిపై చర్యలు తీసుకుంది లేదన్నారు. పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఫార్మా డ్రగ్స్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులకు కోరారు. చిన్న క్లినిక్ల నుంచి కార్పొరేట్ హాస్పిటల్ వరకు, గల్లీ మందుల దుకాణాల నుంచి డయాగ్నోస్టిక్ సెంటర్ల వరకు కమిషన్ల దందా పేదల ప్రజల నడ్డి విరుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నామమాత్రపు ఆరోగ్యశ్రీ సేవల వల్ల రోగులు మాత్రమే ప్రైవేట్ హాస్పిటళ్లను ఆశ్రయించాల్సి వస్తోందని, దీనిని అదునుగా చేసుకుని మెడికల్ మాఫియా చెలరేగిపోతుందని విమర్శించారు. వీరిని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ మాఫియాను అరికట్టాలని చెప్పేసి దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో జరుగుతూ ఉంది. దీని ప్రధాన కారణం ఏంటంటే, మెడికల్లో ఈరోజు మరీ దోపిడీలు ఎక్కువైపోయినాయి. మెడికల్ ధరలను నియంత్రించే వాళ్ళు లేరు. అంతేకాకుండా మెడికల్ షాపులు ఇష్టమైన వాళ్ళు పెట్టుకోవటం, ఎట్టు అమ్ముతున్నారో ఏమవుతుందో వాళ్ళకే తెలియని విధానం అనమాట. ఎందుకంటే దానికి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే నిర్వహించాలి. అట్లా కాకుండా ఎవరికైనా సర్టిఫికేట్ అద్దె తీసుకొచ్చుకొని ఎవరో దాన్ని వ్యాపారయుతంగా చేస్తున్నారు తప్ప ప్రజల ఆరోగ్యాలను పాడు చేసే పరిస్థితి ఈరోజు మెడికల్ మాఫియా జరుగుతుంది. మెడికల్ మాఫియా అంత దోపిడీ ఎక్కడ జరగట్లేదు. ఇది ప్రపంచంలో, దేశంలో కూడా ఎక్కడ కూడా దాన్ని మించిన మాఫియాలు లేని విధంగా జరుగుతూ ఉంది. ఇది మందుల పైన ధరలు ఎంత నిర్ణయిస్తుందో అర్థం కాని పరిస్థితి. అట్లాగే మెడికల్ కాలేజీ మెడికల్ అంటే ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఇదే విధంగా జరుగుతూ ఉన్నాయి. హాస్పిటల్లో కూడా అట్లాగే మెడికల్ కాలేజీలు P3 విధానం తీసుకుని వచ్చేసి పరిపాలకులు, అట్లా కేంద్రము ఇటు రాష్ట్రం కూడా చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలన సాగిస్తున్నారు. గత ప్రభుత్వం ఏదో 17 మెడికల్ కాలేజీలను తీసుకొని వస్తే ఆంధ్రప్రదేశ్కు, ఆ మెడికల్ కాలేజీలు కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి, కొన్ని పూర్తిగానే ఉన్నాయి, కొన్ని జరిగేటువంటి కాలేజీలు కూడా ఉన్నాయి. వాటన్నిటి కూడా నిర్వహణ చేయాలంటే 5,000 కోట్లు సరిపోతుందని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. 5,000 కోట్లు మా దగ్గర లేవు అని చెప్పేసి ఈ ప్రభుత్వం దాన్ని P3 విధానంగా ప్రైవేటు వాళ్ళ పబ్లిక్ మేనేజ్మెంట్ అని చెప్పి దాంతో వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉంది. ప్రైవేట్ చేస్తుంటే మెడికల్ కాలేజీలో సాదా చిన్న కాలేజీలందరూ కూడా సీట్లు వచ్చేటువంటి అవకాశం మెడికల్ పబ్లిక్ రంగంతో ఉంటుంది. దాన్ని ప్రైవేట్ పరం చేస్తే దాన్ని వ్యాపారం తప్ప ఇంకోటి లేని పరిస్థితి. మెడికల్ కాలేజీలో సీట్స్ తెచ్చుకోవాలంటే ఈరోజు కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన అవసరం ఉంది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని వాడు మెడికల్ చేసి డాక్టర్ డిగ్రీ చేతికి వచ్చిన తర్వాత ఆదాయం కోసం చూస్తున్నా కానీ ప్రజలకు సేవ చేయాల్సిన ఆలోచనతో ఏమాత్రం ఉండే పరిస్థితి కాదు. అందువలన ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పేసి దానికి ఖర్చు అయ్యేటువంటి అవసరమైనటువంటి 5,000 కోట్ల రూపాయలు కేటాయించాల్సింది కోరుతున్నాం. అంతేకాకుండా 5,000 లేవంటున్నాడు, 5,000 కోట్లు లేవంటున్నాడు. రేపు ఎప్పుడో వచ్చే సంవత్సరం జరిగేటువంటి గోదావరి పుష్కరాలకు ఈరోజు 5,000 కోట్ల రూపాయలని కేటాయించి దానికి చూస్తున్నాడు. కానీ దానికి కాదని మేము కూడా అది జరగాల్సిందే. కానీ దానికి అత్యంత అవసరమైన పరిస్థితి కాదు కాబట్టి ఇంతో దానికి కేటాయించి మిగతాది కూడా దానికో కేటాయించేసి ఈ మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేట్ పరం కాకుండా ఈ ప్రభుత్వం నిర్వహించాలని చెప్పేసి, అట్లాగే హాస్పిటల్స్ కూడా, జిల్లా హాస్పిటల్ ఇవన్నీ కూడా P3 విధానాన్ని తీసుకున్న అని చెప్పేసి విధంగా ముఖ్యమంత్రి గారు ఆయన చంద్రబాబు నరేంద్ర మోడీ గారు కూడా దాన్ని అమలు జరపని చెప్తున్నాడు. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. పరిశ్రమలు అంటే చేశారు, ప్రైవేట్ పన్నాలు ఇంకోటి ప్రైవేట్ చేస్తున్నారు. కానీ ఆరోగ్యం కూడా అమ్ముకొని ప్రైవేట్లకు అప్పచేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి గవర్నమెంట్ ఇది చాలా దుర్మార్గమైన ఆలోచనగా భారత కమ్యూనిస్ట్ పార్టీ భావించి ఈరోజు దేశవ్యాప్తంగా అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈ మెడికల్ మాఫియాను అరికట్టాలని చెప్పేసి దాని మీద ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీన్ని ప్రజలందరూ గమనించాలి. ఇది చాలా దుర్మార్గమైన ఆలోచన. ఈ మెడికల్ మాఫియా అంటే ఈ మెడికల్ హాస్పిటల్స్ అట్లాగే ఈ మెడికల్ స్టోర్లు కూడా వాళ్ళ ఎవరికైతే అర్హులకే కేటాయించి ఈ అమ్మకాలు జరగాలని చెప్పేసి, అట్లాగే జనరిక్ మందుల పేరుతోటి, వాటి పేరుతోటి, వీటి పేరుతోటి చాలా దుర్మార్గమైనటువంటి విధానంగా అవలంబిస్తూ ఉంది ప్రభుత్వం. దాన్ని వెంటనే అరికట్టాలని చెప్పేసి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. కాబట్టి ప్రజలందరూ గమనించాలి. ఇది చాలా దుర్మార్గమైన ఆలోచన. ఈ
ఆరోగ్యాన్ని కూడా అమ్ముకునే పరిస్థితి కాబట్టి దాన్ని వెంటనే అరికట్టాలని చెప్పేసి కోరుతూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీన్ని ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం.